నమస్కారం. మన భారతదేశ జాతీయ గేయం వందే మాతరం. ఈ సుప్రసిద్ధ గేయాన్ని బెంగాలీ రచయిత శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారు 1875 నవంబర్ 7వ తేదీన రచించారు. ఇది రచింపబడి నేటికి 150 సంవత్సరాలు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం పేరిట దేశవ్యాప్తంగా ఈ ఏడాది పొడవునా వందే మాతర గేయ స్మారకోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వందే మాతరం గురించి మిత్రులారా, నాటి తరం, నేటి తరం, రేపటి తరం, అసలు ఏ తరం మారినా మారకూడని స్వరం వందే మాతరం. తరం తరం నిరంతరం పాడి తీరాల్సిన స్వరం వందే మాతరం. వందే మాతరం ఓ పరిశుద్ధ వేదమంత్రం, ఓ శుద్ధ నాదం, స్వాతంత్ర్య నినాదం, స్వేచ్ఛా ఝంఝా మారుతం. వందే మాతరం జాతి అవమాన గాయంలోంచి పుట్టుకొచ్చిన జాగృతి గేయం వందే మాతరం. మాత అనే పిలుపులోని ఆత్మీయత, ఆప్యాయత రంగరించి రాసిన సంక్షిప్త కావ్యం వందే మాతరం. భారత స్వాతంత్ర్య పోరాటంలో నిరాశ, నిస్పృహ, నిస్తేజాలతో డీలాపడిన దేశ ప్రజలందరిలో ఓ సరికొత్త ఉద్దీపనాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని రగిలించిన రణనినాదం వందే మాతరం. భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో, విభిన్న భౌగోళిక పరిస్థితులతో కూడిన దేశ ప్రజలందరినీ కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా సమస్త జాతిని సమైక్యం చేసి ఒకే తాటిపై నిలిపిన, నడిపిన సమ్మోహనాస్త్రం వందే మాతరం. పసిపిల్లాడిలోనైనా, 25 యువకుడిలోనైనా, పండు ముదుసలిలోనైనా పరవళ్ళు తొక్కే స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, ఆ చైతన్య ప్రదీప్తిని కలిగించిన పంచాక్షరీ మంత్రం వందే మాతరం. సర్వసాధారణంగా పంచాక్షరీ మంత్రం అంటే నమశివాయ. కానీ జాతికంతటికి వందే మాతరం, ఈ 5 అక్షరాల వందే మాతరం పంచాక్షరీ మంత్రంగా భాసిల్లింది. అనధికారిక లెక్కల ప్రకారం స్వాతంత్ర్య సముపార్జనకై సుమారు 5 లక్షల మంది చేసిన ప్రాణ బలిదానం వందే మాతరం. కోట్లాది భారతీయులు స్వతంత్ర భారతికి దిద్దిన వీర రక్త తిలకం వందే మాతరం. అతి సామాన్యమైన వాడిని అసామాన్యుడిగా మార్చింది, మామూలు వ్యక్తిని మహాశక్తిగా మలిచింది, సగటు భారతీయుడిని స్వాతంత్ర్య సమర యోధుడిగా తీర్చిదిద్దింది వందే మాతరం. బ్రిటిష్ అనే మదపుటేరుకు కుంభస్థలాన్ని చీల్చి చెండాడుతూ భారత్ అనే సింహం చేసిన విజయ గర్జనం వందే మాతరం. నిజంగానే బ్రిటిష్ వారికి సింహ స్వప్నంగా మారింది ఈ వందే మాతర గేయం. అందుకనే వందే మాతరంను బందే మాతరం అంటూ బంద్ చేయించింది, నిషేధించింది ఈ గీతాన్ని బ్రిటిష్ ప్రభుత్వం. వందే మాతరం అనే పలుకు వినగానే బ్రిటిష్ వెన్నులో వణుకు మొదలయ్యేది. సరే, మీకు భగత్ సింగ్ ఈ పేరు తెలుసు కదా. ఈ అస్వతంత్ర భారతావనిలో నేను తాలి కట్టబోయే వధువు పేరు ఊరితాడు.
అంటూ ఉరితాడును తన తలకు సమర్పించి ఊయలలూగిన ఆ భగత్ సింగ్ వదిలిన శ్వాస యొక్క ఆఖరి ఆఖరి శ్వాస యొక్క భాష మీకు తెలుసా? వందే మాతరం. తెల్లవాడి తుపాకీ గుండుకు ఎదురుగా తన నిండు గుండెను తెగువతో చూపిన నిలిపిన తెలుగు తేజం మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి ధైర్యం ధైర్యం పేరేంటో తెలుసా? వందే మాతరం. మన జాతీయ పతాక రూపశిల్పి మరో తెలుగు తేజం పింగళి వెంకయ్య గారి తుది గడియల్లో ఆయన్ను మీ కోరిక ఏమిటని, మీ ఆఖరి కోరిక ఏమిటని అడుగగా అందుకాయన నాకు ఒకటి కాదు 2 ఉన్నాయి ఆఖరి కోరికలు అంటూ బదులిచ్చాడు. అవేంటయ్యా అని అడుగగా ఆయన మొదటిది, నా అంత్యక్రియల్లో శ్మశాన వాటిక దాకా తీసుకెళ్లే నా శవం మీద జాతీయ పతాకం కప్పాలి. సరే, ఇక ఆయన కోరిన రెండో ఆఖరి కోరికేంటో మీకు తెలుసా? వందే మాతరం అని స్మరిస్తూ ప్రాణం వదలాలి అని. ఇక మన తెలుగుగడ్డ ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు, ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఆ పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు, బతుకు తెరువుకు దేశమొచ్చి బానిసగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా, బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకునెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్రగొడ్డలి పన్నుగడతది చూడరా అంటూ నినదించిన ఆ మన్యం దొర, ఆ తెలుగు తేజం అల్లూరిని ఆ తెల్లవారు చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మన ఫిరంగులెక్కుపెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే ఆ తెలుగు బెబ్బులి చేసిన చివరి గాండ్రింపులోని ఇంపు ఏందో మీకు తెలుసా? ఆ తెల్లవారిని ముంపుకు గురి చేసిన ఆ తెలుగు బొబ్బిలి గాండ్రింపు వందే మాతరం. మిత్రులారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో మరెన్నో ఇంకెన్నో. ఇక స్వస్తి, శుభం భూయాత్.